నమస్కారం HN9 టీవీ న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా నాయుడుపేటలోని గడియారం సెంటర్ వద్ద టీడీపీ పట్టణ అధ్యక్షులు కందాల కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ జన్మదిన వేడుకల్లో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం, ఏఎంసీ మాజీ చైర్మన్ సిరిసనంబేటి విజయభాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. యువకులం పాదయాత్ర యువకుల్లో ఉత్తేజపరిచి రాష్ట్రంలో ప్రపంచనాన్ని సృష్టించిన వ్యక్తి నారా లోకేష్ అని అన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలను రక్షించుకునేందుకు 30 రోజులకు పైగా పాదయాత్ర చేశారని గుర్తు చేశారు. 4 రెడ్లకు రాష్ట్రాన్ని అప్పగించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని ఈ సందర్భంగా అన్నారు. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపే ధ్యేయంగా పార్టీ నాయకులు కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని ఏఎంసీ మాజీ చైర్మన్ సిరిసనంబేటి విజయభాస్కర్ రెడ్డి కోరారు. నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి క్యాండిడేట్ లేరని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడడం సరికాదన్నారు. టీడీపీలో 20 మంది క్యాండిడేట్లు సిద్ధంగా ఉన్నారని, పార్టీ ఎవరిని ఆదేశిస్తే నాయకులంతా సమిష్టిగా పనిచేసి అభ్యర్థిని గెలిపించుకునేందుకు సిద్ధంగా ఉన్నారని టీడీపీ పట్టణ అధ్యక్షులు కందల కృష్ణారెడ్డి ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మరి ఈ రాష్ట్రంలో యువకుల్ని ఒక నవగలం ద్వారా ఒక ఉత్తేజపరిచి తన పాదయాత్ర ద్వారా ఈ రాష్ట్రంలో ఒక ప్రపంచం సృష్టించిన వ్యక్తి నారా లోకేష్ బాబు గారు అని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. సుమారు 3300 కిలోమీటర్లు ఏకదాటిగా మండు చెందలో వర్షాలు కూడా లెక్క చేయకుండా కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్రంలో ఉన్న యువత కోసం, ఈ రాష్ట్రంలో ఉన్న మహిళల కోసం, ఈ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాల కోసం ఆయన పాదయాత్ర చేసి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా సరే రక్షించుకోవాలి, ఈ రాష్ట్రంలో ఉన్న యువతకి చేయూతనివ్వాలని చెప్పిన ఒక ధ్యేయంతో ఈ రోజు నారా లోకేష్ బాబు గారు సుమారు 300 రోజులు 3000 కిలోమీటర్ల పైచీలతో కూడా మరి పాదయాత్ర చేసిన విషయం మీకు అందరికీ కూడా తెలుసు. నాయుడుపేటలో జరిగిన పాదయాత్ర సందర్భంగా యువకులం సభకి మరి అత్యధికంగా జనాభా వచ్చి తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో, తెలుగుదేశం పార్టీ సూగర్పేట నియోజకవర్గ నాయకుల యొక్క ఆధ్వర్యంలో విజయభాస్కర్ రెడ్డి గారి సారథ్యంలో ఆ రోజు బ్రహ్మాండంగా విజయవంతం చేశాం. నెల్లూరు జిల్లాలోనే ఎక్కడా జరగలేదన్న దాన్ని తీసుకొచ్చాము. మరి కృష్ణారెడ్డి గారు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా కష్టపడ్డారు. మరి మొన్న జరిగిన మన ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారి రా కదలిరా కార్యక్రమాన్ని కూడా సూగూరుపేట నియోజకవర్గం నుంచి అన్ని మండల ప్రెసిడెంట్లు, పట్టణాధ్యక్షులు, సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో సమన్వయంతో మరి దిగ్విజయం చేసిన విషయం అందరూ కూడా తెలుసు. ఈ రోజు వైసీపీ వాళ్ళు మొన్న సామాజిక సాధికార యాత్ర చేశారు. ఎక్కడుందయ్యా మీకు సామాజిక సాధికార యాత్ర? 4 రెడ్లకి ఈ రాష్ట్రాన్ని హ్యాండ్ ఓవర్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. అటు ఉత్తర ఆంధ్రాని వైఎస్ సుబ్బారెడ్డి గారికి, అదేవిధంగా మధ్య ప్రాంతాన్ని విజయసాయిరెడ్డి గారికి, మరి ఇంకా కొన్ని ప్రాంతాలని సజ్జల రామకృష్ణారెడ్డి గారికి, మరి రాయలసీమ ప్రాంతాలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి దారాదత్తం చేసి 4 రెడ్లు పరిపాలించే విధంగా చేశావు. కానీ ఏ బీసీలు కానీ, ఏ ఎస్సీలను కానీ, ఏ బ్రాహ్మణ్స్ కానీ ఎవరినైనా పరిగణలోకి తీసుకున్నావా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. వీళ్ళు సామాజిక సాధికార యాత్ర చేసేదానికి అర్హత లేదని నేను ఈ సందర్భంగా అందరికీ మనవి చేస్తా ఉన్నా. అదేదైనా ఉంటే చంద్రబాబు గారి నాయకత్వంలోనే అన్ని వర్గాలకి అందరు నాయకులు కూడా ఒక సమన్యాయం ఇచ్చి అందరినీ సమానంగా చూసే ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా. మరి యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు ఈ రాష్ట్రంలో ఉన్న యువతకి, ఈ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలకి ఒక భరోసా ఇచ్చారు. ఎవరైనా యాక్సిడెంట్ గా మరణిస్తే వారికి 2 లక్షల రూపాయలు మరి బీమా సౌకర్యం కల్పించిన వ్యక్తి భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే ఆయన నారా లోకేష్ బాబు గారు అని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి నారా లోకేష్ బాబు గారు ఒక వ్యక్తి కాదు, ఆయన యువశక్తి. భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారికి అండదండలుగా ఉండి ఈ రాష్ట్రంలో ఉన్న యువతని ముందుకు నడిపిస్తూ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేదానికి ఆయన శాయశక్తులు కృషి చేస్తారు. మన అందరం కూడా మరి దిశ నిర్దేశించే వ్యక్తి నారా లోకేష్ బాబు గారు అని చెప్పని కూడా తెలియజేస్తూ ఆయన ఇలాంటి పుట్టినరోజులు
ఎన్నో జరుపుకోవాలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, యువ నాయకులు, మహిళలు అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి చంద్రబాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీకి సూలూరుపేట అభ్యర్థిని గెలిపించి ఇవ్వాలని సందర్భంగా మీకు అందరికీ నేను మనవి చేస్తూ, మరి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించిన తెలుగుదేశం పార్టీ పట్టణ కమిటీకి అందరికి కూడా ధన్యవాదాలు. చాలా సంతోషం. మరి 2 రోజుల ముందే మనం ఈ నాయుడుపేట పట్టణం నుంచి, సూలూరుపేట నియోజకవర్గం నుంచి వెంకటగిరి బహిరంగ సభకు భారీగా తరలి వెళ్ళి ఆ కార్యక్రమాన్ని, ఆ బహిరంగ సభను జయప్రదం చేసుకున్నాం మన ఇన్ఛార్జి నెలవల సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో. మరి ఈరోజు 2024 శాసనసభ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇంకొక 20 రోజుల్లో మరి ఎలక్షన్ షెడ్యూల్ కూడా అనౌన్స్ కాబోతా ఉంది. అందరూ మరి ఎలక్షన్ కి సంసిద్ధమై రాబోయేటటువంటి ఎలక్షన్ లో తెలుగుదేశం పార్టీ గెలిపే ధ్యేయంగా పనిచేసి 2024లో తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని, గెలిపించుకుని సూలూరుపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండాన్ని రెపరెపలాడించాలని మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో అన్ని కార్యక్రమాలు జయప్రదంగా మరి చేపట్టడం జరుగుతూ ఉంది. మరి ఆయన ప్రతిరోజు కూడా ప్రతి పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమంలోనూ మరి అందరినీ కలుపుకొని మరి ప్రతి కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నందుకు ఆయన్ని అభినందించాల్సిన అవసరం ఉంది. మరి ఇదే ఊపుతో, ఇదే ఉత్సాహంతో 2024 ఎలక్షన్ని మరి ఫేస్ చేసి 2024లో మరి జయప్రదంగా సూలూరుపేట నియోజకవర్గంలో గెలుపొందాలని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ, అదేవిధంగా మరి ఇప్పుడు ఏదైతే తెలుగుదేశం పార్టీ ప్రవేశపెడుతున్నటువంటి బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ పథకాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడం, అదేవిధంగా ప్రతిపక్ష వైఫల్యాలన్నింటి కూడా ప్రజలకు తెలియపరచడం, ఇవన్నీ కూడా చేస్తూ 2024 ఎలక్షన్ని మరి సమర్థవంతంగా ఎదుర్కోవాలని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన చాలా సంతోషం. ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇంతమంది ఇచ్చేసి జయప్రదం చేసినందుకు పట్టణ తెలుగుదేశం పార్టీ కమిటీ అందరినీ ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది. అలాగే నిన్న మాజీ మంత్రి ఒక ఆయన వచ్చి ఇక్కడ మాట్లాడిపోయాడు, అనిల్ గారు ఇక్కడ క్యాండిడేట్ లేరు తెలుగుదేశం పార్టీ కన్నా, ఆయన 20 మంది క్యాండిడేట్లు ఉన్నారు, ఇన్ఛార్జ్ గారు ఇక్కడ ఉన్నారు కదా, మాకు లేరని మీరు ఎట్లా మాట్లాడతారండి? మీ పార్టీ సంగతి మీరు చూసుకోండి. అనిల్ గారి ముందు మీరు గెలుస్తారా? మొన్న ఎంతతో గెలిచారు, రేపు ఎంతతో ఓడిపోతున్నారో చూసుకోండి. నారాయణ గారి చేతిలో 50 వేలతో ఓడిపోతున్న అనిల్ గారు మీరు వచ్చిన ఇక్కడ సూళ్ళూరుపేట మాట్లాడాలా? అవసరం లేదండి. సూళ్ళూరుపేటలో ఏమాయమీలు ఉన్నారు, పోటీ చేసేదానికి 20 మంది అభ్యర్థులు ఉన్నారు, ఆయన లేరని మీరు మాట్లాడడం కరెక్ట్ కాదు. మీ సంగతి చూసుకోండి. మీకు ఎవరు లేకనే ఆ ఉన్న ఒక్కనే అనౌన్స్ చేసుకుని వెళ్ళిపోయారు. మీకు ఎవరున్నారో చెప్పండి, మీ పోటీ ఎవరున్నారో చెప్పండి. పోటీ లేక ఉన్నవాడికి ఇచ్చేసుకుని వెళ్ళిపోయారు. ఇక్కడ పోటీ ఉందండి. మా నాయకుడు, మా అధినాయకుడు ఎవరికైతే టికెట్ ఇస్తారో వాళ్ళని గెలిపించుకునేదానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది. ఖచ్చితంగా నెలవల సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో పనిచేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. బాబు గారి మృతుల అల్లుడు నారా లోకేష్ బాబు గారి జన్మదిన సందర్భంగా ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. 5 నిమిషాల్లో మన నాయకులు నెలవల సుబ్రహ్మణ్యం గారు, విజయభాస్కర్ రెడ్డి గారు వస్తున్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత కేక్ కటింగ్ ఉంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.